ఈరోజు బీహార్లోని చాలా పాపులర్ లీడర్, జననేత, ఆయన అందరూ జననాయక్ అంటారు. ఆయన శత జయంతి ఉత్సవాలు జరుపుకునే రోజు కరెక్ట్గా 100 సంవత్సరాల క్రితం ఇదే రోజు ఆయన జన్మించారు. జనవరి 24, 1924. ఆయనకి ఈ రోజున ప్రభుత్వం భారత్ రత్న కన్ఫర్ చేసింది. ఆయన శత జయంతి ఉత్సవాల సందర్భంగా పోస్టుమస్గా ఆయనకి భారతరత్న వచ్చింది ఆయన చనిపోయిన తర్వాత. 1988లో ఆయన చనిపోయారు. ఆయనకి భారతరత్న నిన్న కన్ఫర్ చేశారు. అసలు కర్పూరి ఠాకూర్ ఎవరు, ఆయన విశిష్టత ఏంటి ఒకసారి తెలుసుకుందాం. ఆయన బీహార్కి 2 సార్లు చీఫ్ మినిస్టర్గా చేశారు. ఓబీసీ పాలిటిక్స్లో చాలా కీలక నేత. సామాజిక న్యాయం అనే అంశం పైన చాలా దృష్టి పెట్టిన వ్యక్తి. అంతేకాదు సహజ వనరులు అందరికీ వెళ్ళాలని కోరుకునే వ్యక్తి అనమాట. దానికోసం ఆయన చాలా కృషి చేశారు. చాలా సింపుల్గా బతుకుతారు ఆయన. ఆయన పైన ఒక స్టోరీ కూడా ఉంది. 1977లో జయప్రకాష్ నారాయణ్ బర్త్డే సెలబ్రేషన్ సందర్భంగా ఆయన చిరిగిపోయిన కుర్తా వేసుకుని ఆ ఫంక్షన్కి వస్తే అక్కడ అందరూ ఆయనకి కుర్తా కొనుక్కోవడానికి డబ్బులు ఇస్తే మళ్ళీ ఆ డబ్బులన్నీ కూడా ఆయన సీఎం రిలీఫ్ ఫండ్కి రిటర్న్ చేశారంట. అంత సింపుల్గా ఉండే నేత జననాయక్ కర్పూరి ఠాకూర్. ఆయన బీహార్లో ఒక ఓబీసీ కేటగిరీ చెందిన వ్యక్తి. నయ్యి సమాజ్ అంటే అక్కడది బార్బర్ కమ్యూనిటీ అనమాట. 1970లో ఆయన బీహార్లో లిక్కర్ పైన ఆల్కహాల్ కంప్లీట్గా బ్యాన్ చేసిన వ్యక్తి. బీహార్లో సామాజిక న్యాయం కోసం కృషి చేసి కొన్ని కోట్ల మంది జీవితాల్లో పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసిన వ్యక్తి కర్పూరి ఠాకూర్. ఆయన 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా పాల్గొన్నారు. భారత స్వాతంత్ర సమరంలో పాల్గొని 26 నెలలు జైలు జీవితం కూడా గడిపారు కర్పూరి ఠాకూర్. 1952లో బీహార్లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయ్యి ఓటమి ఎరగని నేతగా 1988 ఆయన చనిపోయేంత వరకు ఉన్నారు ఆయన. కర్పూరి ఠాకూర్ బీహార్లో తొలి కాంగ్రెసేతర ముఖ్యమంత్రి. కర్పూరి ఠాకూర్తో కలిపి ఇప్పటి వరకు 49 మందికి భారతరత్న అవార్డ్స్ వచ్చాయి. దానిలో 17 మందికి మరణానంతరం వచ్చాయి, అంటే చనిపోయిన తర్వాత. 17 పీపుల్కి పోస్టుమస్గా ఈ అవార్డు వచ్చిందనమాట. భారతరత్న భారతదేశంలో హయ్యెస్ట్ సివిలియన్ అవార్డు. 1954 నుంచి ఈ అవార్డులు ఇవ్వటం మొదలెట్టారు. ఈ అవార్డు ఏ వ్యక్తికైనా సరే అతని జాతి, అతని వృత్తి, అతని పొజిషన్, అతని లింగం ఇవేమీ లేకుండా, ఏ భేదాలు లేకుండా ఈ అవార్డుని కన్ఫర్ చేస్తారు. భారతరత్న అనేది ఎక్సెప్షనల్ సర్వీస్ ఆర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద హయ్యెస్ట్ ఆర్డర్ ఇన్ ఎనీ ఫీల్డ్ ఆఫ్ హ్యూమన్ ఎండివర్. మానవాళికి ఉపయోగపడే విశిష్టమైన సేవ చేసిన వ్యక్తికి ఈ అవార్డు ఇస్తారు. ఇంకా హయ్యెస్ట్ సర్వీస్ అనమాట, విశిష్టమైన సేవ. ఎక్సెప్షనల్ సర్వీస్ ఆర్ పర్ఫార్మెన్స్ ఇన్ ద హయ్యెస్ట్ ఆర్డర్ ఇన్ ఎనీ ఫీల్డ్ ఆఫ్ హ్యూమన్ ఎండివర్ అనమాట. ఇలా చేసిన వాళ్ళకి, ఇలాంటి కృషి చేసిన వాళ్ళకి భారతరత్న ఇస్తారు. యాక్చువల్గా భారతరత్న అవార్డుకి ముందు అప్లికేషన్లు అలాంటివి ఏమి ఉండవు. ప్రైమ్ మినిస్టర్ ఇన్ఫార్మల్గా ప్రెసిడెంట్కి చెప్తారు, ప్రెసిడెంట్ అవార్డు కన్ఫర్ చేస్తారు అంతే. భారతరత్న అవార్డుకి సిఫార్సు అనేది భారత ప్రధాని ప్రెసిడెంట్కి రికమెండ్ చేస్తారు, ప్రెసిడెంట్ అవార్డు కన్ఫర్ చేస్తారు. దీనికి ఫార్మల్గా అప్లికేషన్ ప్రాసెస్ ఇలాంటివి ఏమి ఉండవు. వార్షికంగా అంటే ప్రతి సంవత్సరం మ్యాక్సిమం అవార్డ్స్ 3 ఇవ్వాలి. 2019 తర్వాత ఈ అవార్డు ప్రకటించడం ఇదే మొదటిసారి. 2019లో 3 ప్రకటించారు. నానాజీ దేశ్ముఖ్, ప్రణబ్ ముఖర్జీ, భూపేన్ హజారికా. తర్వాత 2024లో ఇప్పుడు మనకి మళ్ళా ఒకరికి ప్రకటించారు. వారే కర్పూరి ఠాకూర్. ఈ అవార్డుతో పాటు ఒక సర్టిఫికేట్ వస్తుంది అనమాట, సనద్, సైన్డ్ బై ద ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ సంతకంతో ఒక సర్టిఫికేట్ కూడా వస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కథనం ప్రకారం ఈ అవార్డుకి ఎటువంటి మానిటరీ బెనిఫిట్ ఉండదు. భారతరత్న అవార్డు వస్తే ఏ క్యాష్ ప్రైజ్ ఉండదన్నమాట, గుర్తుపెట్టుకోండి. భారతరత్న అవార్డు అనేది పేరుకు ముందు కానీ వెనకాల కానీ తగిలించుకునే ఒక టైటిల్ కాదు. అంటే భారతరత్న ఇలాంటి టైటిల్స్గా తగిలించుకోకూడదు అనమాట. భారతరత్న అనేది కేవలం భారతీయులకే కాదు, నాన్ ఇండియన్స్ కూడా ఇస్తారు. ద ఫస్ట్ నాన్ ఇండియన్ టు రిసీవ్ భారతరత్న. భారతరత్న రిసీవ్ చేసుకున్న ఫస్ట్ నాన్ ఇండియన్ ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. మొట్టమొదటిసారిగా 1954లో భారతరత్న కాన్స్టిట్యూట్ చేసినప్పుడు 3కి అవార్డు ఇచ్చారు. సి రాజగోపాలాచారి, సర్వేపల్లి రాధాకృష్ణన్, సివి రామన్. సచిన్ టెండూల్కర్ వాజ్ ద యంగెస్ట్ రిసిపియంట్ ఆఫ్ ద అవార్డ్ అనమాట. 40 సంవత్సరాల వయసులోనే అతి పిన్న వయస్కుడు ఆయన భారతరత్న పొందిన వాళ్ళు సచిన్ టెండూల్కర్. భారతరత్న పొందిన ఫస్ట్ సింగర్ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు.
భారతరత్న పొందిన ఫస్ట్ యాక్టర్ ఎంజి రామచంద్రన్. భారతరత్న అవార్డులో అవార్డుతో పాటు ఒక మెడల్తో పాటు ఒక సర్టిఫికెట్ ఇస్తారు, ఒక సనది ఇస్తారు, సైన్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. భారతరత్న అవార్డీస్ ఏ రాష్ట్రంలో ప్రయాణం చేసినా, ఏ రాష్ట్రానికి వెళ్ళినా అక్కడ స్టేట్ గెస్ట్గా వాళ్ళని పరిగణిస్తారు. భారతరత్న అవార్డీస్కి డిప్లొమాటిక్ పాస్పోర్ట్ కూడా వస్తుంది. వాళ్ళు ఎయిర్ ఇండియాలో లైఫ్ టైం ఫ్రీ ఎగ్జిక్యూటివ్ ట్రావెల్ కూడా చేయొచ్చు. వాళ్ళకి ఫ్రీ ఎగ్జిక్యూటివ్ ట్రావెల్ ఉంది లైఫ్ టైం. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఎయిర్ ఇండియాలో ఎగ్జిక్యూటివ్ ట్రావెల్ ఇస్తారు ఫ్రీగా. భారతరత్న అవార్డీస్ ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెంట్స్లో 7th పొజిషన్లో ఉంటారు. భారతరత్న అవార్డీస్ ఇతర విదేశాలకు వెళ్ళినప్పుడు మన డిప్లొమాట్ ఆఫీస్లో, మన ఎంబసీస్లో వాళ్ళకి స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుంది. భారతరత్న అవార్డు మెడల్కి చిన్న పైపల్ లీఫ్ సింబల్ ఉంటుంది అనమాట. పైపల్ లీఫ్ అంటే రావి ఆకు సింబల్ ఉంటుంది. మీరు ఇక్కడ సింబల్ని గమనించవచ్చు, ఈ సింబల్లో ఉన్న అక్షరాలు కూడా గమనించవచ్చు. ఈ మెడల్ ఫ్రంట్ సైడ్ ముందు భాగంలో భారతరత్న అని హిందీ దేవనాగరి స్క్రిప్ట్లో రాసి ఉంటుంది. వెనక సైడ్ సత్యమేవ జయతే అని రాసి ఉంటుంది. లాల్ బహదూర్ శాస్త్రి మొదటి వ్యక్తి, మరణానంతరం ఈ అవార్డు పొందిన వ్యక్తి అనమాట లాల్ బహదూర్ శాస్త్రి గారు. సివిల్ సర్వీసెస్ 2021 పరీక్షలో భారతరత్న పద్మ అవార్డ్స్ మీద ఒక క్వశ్చన్ వచ్చింది. ఈ క్వశ్చన్ మీరు ఇక్కడ గమనించవచ్చు. ఈ క్వశ్చన్లో 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి. భారతరత్న పద్మ అవార్డ్స్ ఆర్టికల్ 18 క్లాజ్ 1 కింద టైటిల్ కింద వస్తాయని ఫస్ట్ స్టేట్మెంటు. రెండో స్టేట్మెంటు పద్మ అవార్డ్స్ విచ్ వర్ ఇన్స్టిట్యూటెడ్ ఇన్ ద ఇయర్ 1954 వర్ సస్పెండెడ్ ఓన్లీ వన్స్. ఇది కూడా తప్పు స్టేట్మెంటు. మూడో స్టేట్మెంటు భారతరత్న అవార్డు సంవత్సరానికి మ్యాక్సిమం 3కే ఇవ్వచ్చు, బియాండ్ దట్ ఇవ్వడానికి లేదనమాట. సో ఈ 3 స్టేట్మెంట్లు తప్పు. ఆల్రెడీ యూపీఎస్సీ ప్రిలిమ్స్లో ఈ క్వశ్చన్ వచ్చింది. ఈ క్వశ్చన్ మీరు ఇక్కడ స్క్రీన్లో గమనించవచ్చు.